ఒక ఊరి చివరలో ఓ మోటార్ రిపేర్ ఫ్యాక్టరీ ఉండేది. ఒకరోజు ఆ ఫ్యాక్టరీలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా చనిపోయారు. ఆ ఫ్యాక్టరీకి కొంచెం దూరంలో ఓ పెద్ద రాజమహల్ ఉండేది. రామ్ అనే ఓ పురావస్తు శాస్త్రవేత్త ఆ రాజమహల్ గురించి లోతుగా పరిశోధన చేస్తాడు. అప్పుడే అతనికి తెలుస్తుంది, ఆ రాజమహల్లో ఒక నిధి దాచిపెట్టబడిందని. ఇదంతా రామ్ తన స్నేహితుడు సంతోష్ కి చెబుతాడు. సంతోష్ రామ్ కి సహాయం చేస్తానని చెప్పి అతనితో రావాలనుకుంటాడు. రామ్ మాత్రం ఎలా అయినా ఆ నిధిని తనదిగా చేసుకోవాలని నిర్ణయించుకుని రాజమహల్ వైపు ప్రయాణం మొదలెడతాడు. అయితే రాజమహల్ కి వెళ్లాలంటే ముందు ఆ పాత ఫ్యాక్టరీని దాటాలి. రామ్ జీప్ లో ఫ్యాక్టరీ వరకు వస్తాడు. తర్వాత అక్కడ నుంచి నడవాల్సి వస్తుంది కాబట్టి జీప్ దిగిపోయి అవసరమైన సామాన్లు తీసుకుని నడవడం ప్రారంభిస్తాడు. కొంతసేపటికి చీకటి కమ్ముకుంటుంది. విశ్రాంతి కోసం రామ్ ఆ ఫ్యాక్టరీలోకి వెళ్లి అక్కడ ఉన్న పాత టేబుల్ మీద పడుకుంటాడు. మధ్యరాత్రి 12 గంటల సమయంలో రామ్ ఒక్కసారిగా లేచి చూస్తాడు. భూమిలోంచి భయంకరంగా కనిపించే ఆత్మ బయటకు వచ్చి అతని